పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈ 2025 సంవత్సరపు చివరి ఆదివారంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పవిత్ర తిరుకుటుంబం యొక్క మహోత్సవమును జరుపుకుంటూ, ఈ పవిత్ర తిరుకుటుంబం యొక్క సందేశం ద్వారా మానవారైనటువంటి సమస్త కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ యొక్క సందేశాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రభువు అనుగ్రహించిన సువిశేష పట్టణాలు, మొదటి పట్టణము శిరపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు, మరియు 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు. 3వ పట్టణము మత్తయి గారి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు, మరియు 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఈనాటి అంశము పవిత్ర తిరుకుటుంబం యొక్క మహోత్సవము. ఈరోజు మన ప్రభువు అనుగ్రహించిన ఈ 3 సువార్త పట్టణాల యొక్క ధ్యాన వాక్యము ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 15వ వచనము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మరొక మారు తిరుకుటుంబం యొక్క మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా వివాహితులందరూ కుటుంబస్తులే కాబట్టి ఈరోజు మన పవిత్ర తిరుసభ పరోక్షంగా కుటుంబాల పండుగను జరుపుకోమంటుంది. అందువలన ఈ 3P ఛానల్ ద్వారా దైవవాక్యం వింటున్న, సబ్స్క్రైబ్ చేసుకున్న సహోదరి సహోదర కుటుంబ సభ్యులందరికీ ఈ తిరుకుటుంబం యొక్క పండుగ శుభాకాంక్షలను ఒకరికొకరు తెలుపుకుందాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి దైవ సందేశ వాక్యములను మనము 3 అంశములుగా విభజించుకొని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీటిలో మొదటి అంశము కుటుంబం అంటే ఏమిటి, 2వది కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత ఏమిటి, 3వది కుటుంబ జీవితమును ఎలా జీవించాలి అను ఈ అంశాలను, ఈనాటి సువిశేష సందేశాలను మన ప్రభు కృపతో ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మొదటి అంశమైనటువంటి కుటుంబం అనగా ఏమిటి అను విషయానికి వచ్చినట్లయితే, అందరూ సహజంగా కుటుంబం అంటే పవిత్ర వివాహ బంధంతో ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ కలిసి మానవ సృష్టి కొనసాగింపుకై కలిసి జీవించడాన్ని కుటుంబం అంటాం. ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వచనాలలో చెప్పబడినట్లుగా. అయితే ఈ కుటుంబ వ్యవస్థను ఆదిలో తండ్రి దేవుడు ఎంతో పవిత్ర ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పవిత్ర కుటుంబ వ్యవస్థ యొక్క పరిస్థితులు ఈ రోజులలో మారిపోయాయి. అందువలన కుటుంబ వ్యవస్థ యొక్క అర్థం పూర్తిగా మారింది. అందువలన ఇప్పుడు కుటుంబము అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, నూతన విధానంగా ఇప్పుడు కుటుంబం అంటే సమస్యలతో తొణికిసలాడు నిండు కొండ వంటిది అని అంటాం. అంటే కుటుంబం అంటే సమస్యలతో కూడిన స్త్రీ పురుషుల కలయిక అని అర్థం. అయితే ఈ కుటుంబం కూడా దేవుడు కలిపిందే. అయితే ఈ సమస్యలతో నిండిన కుటుంబం ఎప్పటి నుంచి ప్రారంభమైందో మనం తెలుసుకోవాలంటే, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనము మరియు 16-19 వచనాల్లో చదివినట్లయితే అందులో ఇలా ఉన్నది. అవ్వమ్మ పాపం చేసిన తర్వాత ఆదాముకు పండు ఇచ్చి, ఇద్దరు పాపం చేసిన తర్వాత తండ్రి అయిన యెహోవాదేవుడు ఇద్దరిని శపించి ఏదోను తోట నుంచి పంపిస్తారు. పంపించిన సమయంలో తండ్రి అయిన యెహోవాదేవుడు ఆదాముకు తన యొక్క కుటుంబంను పోషించుకోవడానికి కష్టపడాలని, చెమటోడ్చాలని తెలియచేస్తారు. అదేవిధంగా అవ్వమ్మకు బిడ్డలు కనే సమయంలో శ్రమించాలని వారిద్దరిని శపించి పంపించేస్తారు. అలా ఏర్పడదే ఈ కుటుంబ వ్యవస్థ. 2వ పాయింట్గా కుటుంబ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి మ్యాథ్స్ ఫార్ములా ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆల్జిబ్రా మ్యాథ్స్ ఫార్ములా ప్రకారము -*−+ అయినట్లుగా, మైనస్ అనగా కష్టాలని, మన 2వ మైనస్ కూడా కష్టాలని, ఈ రెండింటిని కలిపితే ప్లస్ అవుతున్నట్టుగా, అనగా ఆ ప్లస్ 2 కష్టాల కలయిక అన్నట్లుగా మానవుని యొక్క జీవితం భర్త భార్య లేక యువతి యువకులు వివాహం తర్వాత ఇద్దరు కష్టాలు కలిపి ఒక జీవితంగా, ఒక కుటుంబంగా ఏర్పడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. వివాహం కాకముందు యువకునికి తన యొక్క వ్యక్తిగతంగా ఉండొచ్చు,
కుటుంబ పరంగా ఉండొచ్చు, సామాజికంగా పరంగా ఉండొచ్చు, లేక ఉద్యోగ పరంగా ఉండొచ్చు, సమస్యలు ఉంటాయి. అదేవిధంగా యువతికి కూడా తను యుక్తపరంగా లేక వయసు పరంగా మరియు కుటుంబ పరంగా సామాజిక పరంగాను లేక ఉద్యోగ పరంగాను సమస్యలు ఉండి ఉంటాయి. కాబట్టి ఇద్దరు సమస్యలు వివాహం ద్వారా కలిసిపోవటం వల్ల ఆ సమస్యలను ఇద్దరూ భరిస్తూ పంచుకోవటమే కుటుంబ జీవితము. అంటే కుటుంబం అనేది సమస్యల కూడలి అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సమస్యలకు పరిష్కారం ఉంటుందా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఈ సమస్యలకు పరిష్కారం ఉండదు. అందువలన మనిషి తన కుటుంబ జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉండాలంటే, జీవితం విజయపదంగా సాగాలంటే మనిషి ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నించే కన్నా వాటిని ఓర్పుతో భరిస్తూ సమస్యలు ఉన్నాయని బాధపడే కన్నా వాటితో సహనంతో జీవించడం నేర్చుకోవటమే కుటుంబ జీవితం. అంతకన్నా వేరే మార్గం లేదు. అయితే వాటిని ఈ కుటుంబ సభ్యులు లేక భర్త భార్య వాటిని భరించాలంటే వారు తప్పనిసరిగా క్రీస్తు దేవుని ఆశ్రయించాలి. అయితే ఇప్పటికే మీకు సందేహం రావచ్చు, అదేంటంటే ఈయన తిరుకుటుంబం పండుగ గురించి దైవవాక్యాలకు బదులుగా సమస్యల కలయిక కుటుంబం అని చెప్తున్నారేంటి అని అనుకొని ఉండవచ్చు. ఇప్పుడు అదే విషయాన్ని ఈనాటి తిరుగు కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకొని ఆ కుటుంబం యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మూడవ విషయముగా కుటుంబం యొక్క ఔన్నత్యం. ఈనాటి తిరుకుటుంబంలోని సభ్యులు ప్రథమంగా మరియమ్మ గారు, రెండవ వ్యక్తి జోసెఫ్ గారు. మనం మ్యాథ్స్ ఫార్ములా అనుకున్నట్లుగా మొదటి మైనస్ మరియమ్మ గారు. మరియమ్మ గారికి వివాహం కాకమునుపు పవిత్రాత్మ దేవుని శక్తిచే గర్భం ధరించింది. అది ఒంటరి యువతి మరియమ్మ గారికి సమస్య. వ్యక్తిగతంగాను సామాజికంగాను కుటుంబపరంగాను వ్యక్తిగతంగా మరియమ్మ గారు వివాహం కాకమునుపు ఎదుర్కొన్న సమస్య అది. అలాగే రెండవ వ్యక్తి జోసెఫ్ గారు, రెండవ మైనస్. ఇప్పుడు జోసెఫ్ గారి సమస్య, తను వివాహం చేసుకోబోయే మరియా తనతో వివాహం జరగక మునిపే గర్భం ధరించింది. అందువలన తను కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా గాను సామాజికంగాను కుటుంబ పరంగా గాను సమస్యలో పడ్డాడు. ఇప్పుడు మొదటి మైనస్ అయిన మరియ తల్లి, రెండవ మైనస్ అయినటువంటి జోసెఫ్ గారు సమస్యలో పడ్డారు. అయితే ఈ సమస్యకు మనం మానవ దృష్టితో చూస్తే శాశ్వత పరిష్కారం ఉంది కదా, వారికి వివాహం జరగకుండా చూడవచ్చు కదా అని మనం అనుకుంటాం. అంతెందుకు, మానవుని ఆలోచనతో జోసెఫ్ గారు ఆలోచించి మరియమ్మను విడనాడాలని చూశారు. ఈ విషయాన్ని మనం మత్తయి గారి సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో చదువుతాం. కానీ జోసెఫ్ గారి నిర్ణయం తప్పని తెలియజేస్తూ ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 6 నుంచి 19వ వచనం రుజువు చేస్తున్నాయి. అంటే దేవుని చిత్తమైన ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో తండ్రైన యెహోవాదేవుడు సాతానుతోటి, నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య తీరని వైరం కలుగును, ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు అని సాతానుకు రాబోయే రక్షకుని గురించి ఇచ్చిన మాట నెరవేరాలి. కాబట్టి తెలుసుకుంటున్న మ్యాథ్స్ ఫార్ములా అయినటువంటి మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అను ఈ యొక్క సూత్రాన్ని రుజువు చేస్తూ మరియమ్మ గారిని తన సమస్యలతోనూ జోసెఫ్ గారిని తన సమస్యతోనూ ఉన్న ఇద్దరి సమస్యలను కలిపి ఇద్దరిని భార్యాభర్తలుగా చేసి వారి సమస్యలు పరిష్కరించడానికి బదులుగా మరియమ్మ గారికి మరియు జోసెఫ్ గారికి ఉన్నటువంటి సమస్యలను వారిద్దరూ పంచుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ సహకరించుకుంటూ కుటుంబ జీవితం జీవించారు. అయితే మరియ తల్లి ప్లస్ జోసెఫ్ గారి సమస్య పరిష్కరించబడలేదు సరికదా, ఇంకా ఎక్కువయ్యాయి. ఎలాగంటే మొదటిగా 2 చోళాలైన మరియమ్మ గారు తన ఇంటి వద్ద ఉండటానికి బదులుగా యోసేపు గారితో బెత్లెహేముకు వెళ్ళటం ఎంతో కష్టతరము అయినప్పటికీ కూడా తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ప్రసవించుటకు స్థలం లేక ఎన్నో బాధలకు వచ్చి ప్రసవించవలసి వచ్చింది. ఇంకా తర్వాత ఇవాళ సువిశేషంలో చెప్పబడినట్లుగా హేరోదు రాజు బాలయేసును చంపుటకు యోచిస్తున్నానన్న విషయం జోసెఫ్ గారికి తెలిసి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తుకు పలాయనం అవటం, హేరోదు మరణించిన పిమ్మట నజరేతునకు తిరిగి రావటం, ఇవన్నీ మాటలు చెప్పటం చాలా తేలిక. కానీ కార్యరూపంలో పెట్టడం, వీటిని జీవితంలో పాటించడం సామాన్య విషయం కాదు.
వాస్తవానికి చెప్పాలంటే యోసేపు గారికి మరే తల్లితో అన్ని బాధలు పడటం ఆయనకు అవసరం లేదు. ఎందువల్లంటే సామాజికంగా చూసుకుంటే పుట్టబోయే బిడ్డ తన బిడ్డ కాదు కాబట్టి. ఈరోజు పవిత్ర బైబిల్ గ్రంథంలో తెలుసుకున్నటువంటి సువిశేష సందేశం ప్రకారం తిరు కుటుంబం యొక్క జీవిత విధానాన్ని, లేక మరే తల్లి యోసేపు గారి యొక్క జీవిత విధానాన్ని, వారు పడ్డ బాధలు కష్టాల గురించి కూలంకుషంగా వింటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అయితే మనం ఈ విధంగా ఆలోచించవచ్చు. ఎలాగంటే వారు దేవుని వ్యక్తులు కదా అని అనుకోవచ్చు. అవును, అది కరెక్టే. కానీ వారు కూడా మానవులే కదా, మనవలే మనుషులే కదా అను విషయం మనం మరవకూడదు. వారు మనుషులే, కానీ వారు దేవుని కృపతో జన్మతః కొన్ని ఉత్తమ లక్షణాలను అలవర్చుకున్నారు. ఏమిటి ఆ ఉత్తమ లక్షణాలు అంటే, మరియమ్మ గారు పరిశుద్ధురాలు, ప్రార్థనాపరురాలు, తద్వారా దేవుని అనుగ్రహమునకు పాత్రులైనారు. లోకగారి సువార్త 1:28 చెప్పబడినట్లుగా. అలాగే జోజెఫ్ గారు మత్తయి సువార్త 1:19 చెప్పబడినట్లుగా నీతిమంతుడు. వీరిరువురు చిన్న వయసు నుండి దైవ భయంతోనూ దైవభక్తితోనూ ప్రార్థన జీవితంతోనూ తండ్రి దేవుని చిత్తం ప్రకారము 10 ఆజ్ఞలు పాటించారు. పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3:18-19 చెప్పబడినట్లుగా వీరు జీవించారు. వీరిరువురు వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు. దానికి బదులుగా ఈసారి వారి భక్తియుత జీవితముల ద్వారా తండ్రి దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ వారి సమస్యలను కష్టాలను ఓర్పుతో భరిస్తూ భర్త భార్యలు ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటూ దేవుని చిత్తాన్ని పాటిస్తూ క్రీస్తు ప్రభువును పెంచారు. కుమారుడైన బాలయేసు యొక్క జీవితాన్ని పరిశీలించినట్లయితే శిరపుత్ర జ్ఞానగాంధము 3:3-10 కుమారుడు తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలో చెప్పబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు జీవించారు. అదేవిధంగా పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3:20 చెప్పబడినట్లుగా దేవుడు అయ్యుండి కూడా తల్లిదండ్రులను తన బహిరంగ జీవితం వరకే కాకుండా తను కూడా ఒక కుటుంబంలో బిడ్డనేనని, తనకు తల్లిదండ్రులు ఉన్నారని ఎప్పుడూ మరవలేదు. సరికదా, తను మరణించిన సమయంలో కూడా తన తల్లి ఎడల బాధ్యతను నిర్వర్తించి మంచి కుమారునిగా తల్లిని గౌరవించిన ఆదర్శవంతమైన కుమారునిగా రుజువు చేసుకున్నాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, క్రీస్తు దేవుడు ఇన్ని ఉత్తమ ఆదర్శవంతమైన కుటుంబ లక్షణాలు ఉన్న కుటుంబం కాబట్టే ఈ కుటుంబాన్ని ప్రపంచ కుటుంబ వ్యవస్థకు ఆదర్శ కుటుంబంగాను, ఈ కుటుంబాన్ని కొనియాడమని పవిత్ర తిరుసభ ద్వారా తండ్రి అయిన యెహోవాదేవుడు మనకు ఈరోజు అవకాశం కల్పించారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కుటుంబస్తులారా, అవునా, ఈ రోజుటి సువిశేషం ద్వారా తండ్రి దేవుడు మనకు తెలుపు సందేశం ఏమిటంటే, సమస్యలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని భర్త భార్యను, భార్య భర్తను, తల్లిదండ్రులు పిల్లలను, పిల్లలు తల్లిదండ్రులను ఒకరినొకరు నిందించుకుంటూ ఆ సమస్యల పరిష్కారంగా భర్త భార్యను విడనాటుటకు, భార్య భర్తను విడిచివెళ్ళుటకు, అత్తమామలు కోడలను బిడ్డలు పుట్టలేదనో, కట్నం ఇవ్వలేదనో, మరేదో కారణం వల్ల కుటుంబాలను విడదీయటం పరిష్కారం అనుకుంటారు. కానీ అది సరి అయిన కాదు. పవిత్ర బైబిల్ గ్రంథం ప్రకారం అలా చేయవద్దంటున్నారు యేసుక్రీస్తు ప్రభువు. మత్తయి గారి సువార్త 9:4-6 కుటుంబాలను అలా విడదీయటం పాపమని అంటున్నారు క్రీస్తు ప్రభువు. కావున గౌరవ సహోదరి సహోదరులారా, ఈరోజు పవిత్ర తిరుకుటుంబ మహోత్సవ శుభ సందర్భంగా తండ్రి దేవుడు మనకు అనగా కుటుంబ సభ్యులందరికీ తెలియజేయు విషయం ఏమిటంటే, -++ అయినట్లుగా యువతి యువకుడు = పవిత్ర వివాహ బంధం ద్వారా యువతి సమస్యలు ప్లస్ యువకుని సమస్యలు కలిపి ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ సమస్యలను కుటుంబం ద్వారా మరే తల్లి ప్లస్ జోజెఫ్ గారిలాగా వారి జీవితంలో ఉన్న సమస్యలైనా కొత్తగా వచ్చే సమస్యలైనా తాత్కాలిక పరిష్కారాల కొరకు ఆలోచించగా భక్తి, విశ్వాసము, ప్రార్థన మరియు పవిత్ర బైబిల్ గ్రంథ పఠనం ద్వారా మరే తల్లి యోసేపు గారిలాగా ఆ సమస్యలను దేవుని చిత్తముగా భావించి వాటిని ఓర్పుతోనూ సహనంతోనూ భరిస్తూ తిరుకుటుంబములే తండ్రి దేవుని యొక్క మహిమ కొరకై ఈ మానవ జీవితంలో జీవించాలని తెలుపుతున్నది. మరి తండ్రి దేవుడు మనకిచ్చిన తన ప్రతిరూప మానవ జీవితాన్ని తండ్రి దేవుని మహిమార్థమై జీవించుటకు
మానవాళికి దేవుడిచ్చిన ఆదర్శ కుటుంబమైన తిరుకుటుంబ సభ్యుల ద్వారా మనల్ని ఆశీర్వదించమని వేడుకుందామా? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, రండి మరి చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి మిమ్మల్ని అందరినీ నాతో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన. తండ్రి యెహోవా, మీ దివ్య పాదాలకు వందనములు దేవా. తండ్రి యెహోవా, ఈరోజు మీరు మాకిచ్చిన సందేశం ద్వారా మీ యొక్క మానవ రక్షణ కార్యాన్ని ఎంతో విన విధేయతలతో నిర్వర్తించు సమయంలో మరే తల్లి జోసెఫ్ గారు వారికి వచ్చిన కష్టాలు ఒకరినొకరు అర్థం చేసుకుని చేదోడు బాదుడుగా ఉంటూ ఆ వచ్చిన కష్టాలను తలంచుకొని పారిపోకుండా ఓర్పుతోనూ సహనంతోనూ వాటిని భరిస్తూ జీవించి మీకు మహిమ తెచ్చిపెట్టి మానవాళికి రక్షణ ఇప్పించడంలో వారి మానవ కోరికలను త్యాగం చేసి పవిత్ర కుటుంబ జీవితం ద్వారా మాకు ఆదర్శంగా నిలిచిన ఆ యేసు మరియా జోసెఫ్ల తిరుకుటుంబం ద్వారా కుటుంబస్తులందరినీ ఆశీర్వదించి వారి యొక్క కుటుంబ జీవితాన్ని మేము ఆదర్శంగా తీసుకొని మేము కూడా మా జీవితాల్లో వచ్చు వ్యక్తిగత కుటుంబపర సమస్యలను కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థన, భక్తి, విశ్వాసము, పవిత్ర బైబిల్ గ్రంథ పఠనం ద్వారా మీ చిత్తాన్ని గ్రహిస్తూ సమస్యలను ఓర్పుతో భరిస్తూ సహిస్తూ కుటుంబ సభ్యులందరూ వాటిని పంచుకుంటూ సంతోషకరమైన ఆహ్లాదకరమైన జీవితం ద్వారా కుటుంబ జీవితం ద్వారా మీరు మాకిచ్చు మధురానుభూతులను అనుభవించు భాగ్యంతో మీ మహిమార్థమై జీవించు భాగ్యం మాకు ఇవ్వమని మేము బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభువా, మీ ఈ 3P ఛానల్ ద్వారా మీ సందేశాలను వింటున్న కుటుంబాలన్నిటినీ దీవించమని మేము ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ త్రియేక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక. సమస్త కుటుంబ సభ్యులందరినీ వారి యొక్క అమితమైన ప్రేమతో దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.